అస్సలు నిద్రపోవద్దు. ఎందుకు తెలుసా? నా లోలికి మీరేం పాటారు కానీ అంతేనా? వెల్కమ్ టు మై ప్రజెంటేషన్. నేను ఎంతమందికి తెలుసు? అందరు తెలుసా? ఇప్పుడు 100. నేను ఎంతమందికి తెలియదు? ఇగో ఇసుంటాయేమే చిని బతుకులో మనబడ నువ్వు ఇంకా తెలియదా అని అనిపిస్తుంది ఓళ్ళకన్నా కానీ. నిజం అంటే చూడండి, తెలిసిన వాళ్ళంటే చేతి అందరూ ఏమట్టిర్రు, తెలియని వాళ్ళు కూడా ఉన్నారు కదా, అవునా? అయినా పర్లేదు, షార్ట్ అండ్ స్వీట్గా నా గురించి నేను చెప్తా. నా పేరు ఇస్మాయిల్ షేక్, మాది లక్ష్మణ్ చంద్ర మండల్, మల్లాపూర్ విలేజ్. అమ్మ నాన్న నన్ను కన్నా తల్లిదండ్రులకు నా యొక్క పాదాభివందనాలు. థ్యాంక్ యూ సో మచ్. కానీ చాలా చాలా ఇంపార్టెంట్. ఎంత ఇంపార్టెంట్ అంటే ఒకటి గమనించండి, నా గురించి తెలుసుకోవాలంటే ఏం లేదు, దాదాపు అందరి జీవితం కూడా చదువు 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 అన్నట్టే ఉంటుంది. చిన్నప్పటి నుంచి మన తల్లిదండ్రులు చెప్పింది కదా, మంచి చదువుకో మంచి చదువుకో అన్నారు. నేను కూడా అవన్నీ చదివి లాస్ట్కి వస్తే ఒక ప్రైవేట్ స్కూల్ టీచర్గా ఎంఏపీడీ కంప్లీట్ అయిన తర్వాత ప్రైవేట్ స్కూల్ టీచర్గా 3 సంవత్సరాలు చేసిన. అందరూ బతకలేక బడి పంతులు అన్నారు కదా, ప్రైవేట్ పంతులు, అదే బాపతి. సో అలా చేసిన తర్వాత ఒక మెడికల్ షాప్ పెట్టుకున్నా. అదే మెడికల్ షాప్, ఆ మెడికల్ షాప్ రన్ చేసే టైంలోనే నాకు కిడ్నీ స్టోన్ వచ్చింది. ఆ కిడ్నీ స్టోన్ మధ్యలో తట్టుకుంటే ఆపరేషన్ కూడా చేయించుకున్నా. పీడమైంది అనుకున్నా, ఒక 2 సంవత్సరాలు అయిందో లేదు, మళ్ళీ కిడ్నీ స్టోన్ వస్తే ఇదే వెస్టీజ్ ప్రోడక్ట్ వాడిన తర్వాత చాలా బ్రహ్మాండమైన రిజల్ట్. నిజానికి 3 నెలలు వాడుకున్నా, 3 నెలలు వాడిన తర్వాత బ్రహ్మాండమైన రిజల్ట్ వచ్చింది. ఆ రిజల్ట్ రాగానే ఏం లేదు, నేను కూడా మీ లెక్కనే నేర్చుకుందామని చెప్పేసి ఒకప్పుడు ఇలాంటి హాల్లోనే కూర్చుండి విని నేర్చుకొని నాతో ఎందుకు కాదు నేను కూడా ట్రైనింగ్ తీసుకుంటా అని చెప్పేసి ఎక్కడ ట్రైనింగ్ పెడితే అక్కడ దుకాణం బంద్ చేసుకొని పోయి ఇంటుంటి. ఎస్, అలా విని నేర్చుకొని నేను కూడా మొదటి నెల 180 రూపాయల ఇన్కమ్తో మొదలైన నా లైఫ్ హైయెస్ట్ చెక్ 1,44,000. మీరు చూస్తున్న అక్కడ కార్, అది మనదే, ట్రావెల్ ఫండ్. మొన్ననే థాయిలాండ్లో బీభత్సంగా ఎంజాయ్ చేసి వచ్చినాం. చాలా 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 హ్యాపీగా ఉంది. ఒక ట్రైనర్గా మీ ముందర నేను మాట్లాడుతున్నా అంటే చాలా చాలా హ్యాపీగా ఉంది.